హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనం ప్లేఫేర్ సైఫర్ కోసం డిస్కస్ చేసాం కదా. ఈ క్లాస్లో మనం హిల్ సైఫర్ కోసం డిస్కస్ చేద్దాం. ఈ యొక్క హిల్ సైఫర్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ అ పాలీ ఆల్ఫాబెటిక్ సైఫర్. మరి పాలీ ఆల్ఫాబెటిక్ సైఫర్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. సో మోనో ఆల్ఫాబెటిక్, నెక్స్ట్ పాలీ ఆల్ఫాబెటిక్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక ప్లేన్ టెక్స్ట్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లోనే ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. హెలో అనే ఒక వర్డ్ అనేది ఉంది. సో ఇక్కడ ఈ ఎల్ అనేది కూడా రెండు ఏంటి సేమ్ లెటర్స్ మాట ప్లేన్ టెస్ట్లో. సో మనం ఎప్పుడైతే దీన్ని సైఫర్ టెక్స్ట్లో కన్వర్ట్ చేస్తున్నామో అప్పుడు ఈ రెండు కూడా ఏంటి, ఒకవేళ సైఫర్ టెక్స్ట్లోకి మార్చినా కూడా రెండు లెటర్స్కి కూడా సేమ్ కోడ్ అనేది యూజ్ చేసామనుకోండి, దాన్ని మోనో ఆల్ఫాబెటిక్ అంటారు. లేదు ఒక ఎల్కి ఒక కోడ్, ఇంకొక ఎల్కి ఇంకొక లెటర్ అనేది సైఫర్ టెక్స్ట్లో తీసుకున్నాం అనుకోండి, దాన్ని పాలీ ఆల్ఫాబెటిక్ సైఫర్ అంటారు. అంటే ఏంటి, ప్రతి దానికి కూడా డిఫరెంట్ కోడ్స్ అనేవి యూజ్ చేస్తే దాన్ని ఏమంటారంటే పాలీ ఆల్ఫాబెటిక్. సో పాలీ అంటే ఏంటి, మెనీ అని అర్థం కదా. సో మెనీ ఆల్ఫాబెటిక్స్ అనే వాటిని యూజ్ చేస్తే దాన్ని పాలీ ఆల్ఫాబెటిక్ సైఫర్ అంటారు. సో ఇది ఎవరు డెవలప్ చేశారు అంటే లెస్టర్ హిల్ అనే అతను 1929లో దీన్ని డెవలప్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ ఏంటి, ఇట్ ఎన్క్రిప్ట్స్ ఏ గ్రూప్ ఆఫ్ లెటర్స్ కాల్డ్ పాలీగ్రాఫ్ లైక్ ఇన్ ప్లేఫేర్ సైఫర్. సో ఇక్కడ మనం ఆల్రెడీ ప్లేఫేర్ సైఫర్లో చెప్పుకునేటప్పుడు ఇక్కడ ఏమని చెప్పుకున్నాము, కన్వర్ట్ ద టెక్స్ట్ ఇంటూ పేర్స్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అని చెప్పుకున్నాము. అంటే మనం ఏదైతే టెక్స్ట్ తీసుకుంటున్నామో దాన్ని టూగా అంటే పేర్స్గా తీసుకోవాలి. అంటే అదేంటి, ఒక గ్రూప్ అవుతుంది. టూ పేర్స్ తీసుకుంటే అక్కడ ఏమవుతుంది, ఒక గ్రూప్ అవుతుంది. సో ఆ గ్రూప్కి ఏం చేసాము, ఇక్కడ ఫస్ట్ టూగా కన్వర్ట్ చేసుకొని, అంటే ఒక గ్రూప్కి ఒకసారి అంటే ఇండివిజువల్గా దాన్ని ఏం చేయడం జరిగింది, ఎన్క్రిప్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ అదే అంటున్నారు, ఇట్ ఎన్క్రిప్ట్స్ అ గ్రూప్ ఆఫ్ లెటర్స్ కాల్డ్ ఎ పాలీగ్రాఫ్ లైక్ ఇన్ ప్లేఫేర్ సైఫర్. సో మనం ఇక్కడ ఎలా అయితే గ్రూప్గా ఎన్క్రిప్ట్ చేస్తున్నామో ఆ ప్రాసెస్ని ఏమంటారంట, పాలీగ్రాఫ్ అని అంటారు. ఓకేనా. సో ఇక్కడ మనం తీసుకునే ప్లేన్ టెక్స్ట్ని ఎన్క్రిప్ట్ చేయడానికి, డిక్రిప్ట్ చేయడానికి 2 మెథడ్స్ అనేవి ఉన్నాయి. సో 2 ఫార్ములాస్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ ఏంటి, మనం తీసుకున్న ప్లేన్ టెక్స్ట్ని ఎన్క్రిప్ట్ చేయడం, అంటే ప్లేన్ టెక్స్ట్ని సైఫర్ టెక్స్ట్గా కన్వర్ట్ చేయడం. సో ఇక్కడ ఫార్ములా వచ్చేసరికి ఏంటి అంటే C = K × P mod 26. సో ఇక్కడ మనం 26 అని ఎందుకు తీసుకుంటున్నాము అంటే ఆల్ఫాబెట్స్ అనేవి మనకి 26 ఉంటాయి, కానీ మనము ఆ యొక్క నెంబరింగ్ అనేది ఇచ్చేటప్పుడు 0 to 25 అనేది నెంబరింగ్ ఇస్తాం. నార్మల్గా అయితే మనకి 26 ఆల్ఫాబెట్సే కదా ఉంటాయి, కాబట్టి మనం mod 26 అని తీసుకుంటాం. సో K అంటే ఏంటంటే కీ, P వచ్చేసరికి ప్లేన్ టెక్స్ట్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసరికి ఏంటంటే చూజ్ అ కీ. అంటే మనం ఏదైతే కీ అనేదాన్ని చూస్ చేసుకుంటున్నామో అది ఎలా ఉండాలంట, స్క్వేర్ మ్యాట్రిక్స్లా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏంటి, స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే కాలమ్స్ రోస్ అనేవి ఈక్వల్ అవ్వాలి. అంటే 2x2 మ్యాట్రిక్స్ కానీ, 3x3 మ్యాట్రిక్స్ కానీ, లేదంటే 4x4 మ్యాట్రిక్స్ కానీ. సో ఇక్కడ మనం ఏదైతే ప్లేన్ టెక్స్ట్ అనేదాన్ని తీసుకుంటున్నామో, లేదంటే ఏదైతే కీ అనేదాన్ని తీసుకుంటున్నామో అది మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంట, ఒక మ్యాట్రిక్స్ రూపంలో. సో ఇక్కడ 4 లెటర్స్ తీసుకున్నాం అనుకోండి, అది 2x2 మ్యాట్రిక్స్గా. లేదు ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 9 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏంటి 3x3 మ్యాట్రిక్స్గా. ఓకేనా. సో అది కూడా మనం ఎలాగా రో వైజ్గా ఫిల్ చేస్తున్నాము. ఓకేనా, రో వైజ్గా ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అనేదాన్ని ఫిల్ చేయడం అయితే జరిగింది. ఓకే కదా. సో ఈ విధంగా కీ అనేదాన్ని తీసుకుంటాం. ఇక్కడ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ అనేదాన్ని తీసుకుందాం. సో ప్లేన్ టెక్స్ట్ వచ్చేసరికి ఏమని తీసుకున్నామంటే అటాక్ అనే వర్డ్ని అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ కీ వచ్చేసరికి ఏంటి, 2x2 మ్యాట్రిక్స్ తీసుకున్నాము, 2 3 3 6 అనేదాన్ని తీసుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు ఏం చెప్పాము, ఇందాక మనం ఆల్రెడీ ఏదైతే వర్డ్ అనేది తీసుకుంటున్నామో దాన్ని గ్రూప్ కన్నా మనం డివైడ్ చేసుకుంటున్నాం కదా. సో దాన్నే కదా మనం ఇక్కడ పాలీగ్రాఫ్ అని అనుకున్నాం. సో ఇక్కడ కూడా మనం ఏంటి అంటే ATTACK. ఓకేనా. సో AT అనేది 2x1 మ్యాట్రిక్స్, TA అనేది ఒక 2x1 మ్యాట్రిక్స్, CK అనేది ఒక 2x1 మ్యాట్రిక్స్. ఓకేనా. ఎందుకు ఇది 2x2 మ్యాట్రిక్స్ కాబట్టి 2x1 మ్యాట్రిక్స్ అని తీసుకున్నాం. ఓకేనా. సో ఇక్కడ ఇది ఏమవుతుంది అంటే ఇది ఫస్ట్ వెక్టర్ అవుతుంది, ఇది సెకండ్ వెక్టర్ అవుతుంది, ఇది థర్డ్ వెక్టర్ అనేది అవుతుంది. అంటే ఈ మూడింటిని కూడా 3 వెక్టర్స్ కింద కన్సిడర్ చేస్తున్నాం. ఫస్ట్ వెక్టర్ని తీసుకుంటున్నాం. ఫస్ట్ వెక్టర్ని తీసుకుంటే అది ఏంటి, AT. సో మనకి ఇక్కడ
ఇందాకే చెప్పాను ఆల్ఫాబెట్స్ అనేవి ఎన్ని ఉంటాయి, 26 ఉంటాయి. సో ఫస్ట్ 0 to 25 అనేవి మనం నెంబరింగ్ అనేది ఇచ్చుకుంటామని. సో ఫస్ట్ 0 కదా, 0 యొక్క వాల్యూ ఎంత, ఏ కదా. సో ఏ యొక్క వాల్యూ ఎంత, 0. టీ యొక్క వాల్యూ వచ్చేసరికి 19. సో మీరు ఒకసారి ఆ ఆల్ఫాబెట్స్ నెంబర్స్ అనేవి వేసుకుంటే మీకు ఇవి అర్థమవుతాయి. ఓకేనా. సో మనం కీ ఏం తీసుకున్నాము, 2 3 3 6. ఓకేనా. సో మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వదు. ఒక ప్లెయిన్ టెక్స్ట్ తీసుకున్నాము, ఒక కీ అనేది తీసుకున్నాము. కీ అనేది ఎలా ఉండాలి అంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్గా ఉండాలి. నెక్స్ట్ మనము ఈ యొక్క తీసుకున్న ప్లెయిన్ టెక్స్ట్ అనే దాన్ని ఇలాగ 2/1 మ్యాట్రిక్స్ కింద మనం డివైడ్ చేసుకుంటున్నాం. సో అది చేసుకున్న వాటిని వెక్టర్స్ అనుకుంటే ఫస్ట్ వెక్టర్ అనే దాన్ని ఏం చేస్తున్నాము అంటే, సో ఫస్ట్ వెక్టర్ అనేది తీసుకున్నాము ఏటీ అని. సో ఏటీ అని తీసుకొని దానికి నెంబరింగ్ అనేది ఏదైతే ఉందో ఆ నెంబర్స్ అనే వాటిని రాసుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తాం, మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, C=K×P mod 26 అనే ఫార్ములా తెలుసు. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తాము అంటే, కే అంటే ఏంటి, కీ కదా. సో కీ ఇంటూ పీ. పీ అంటే ఇక్కడ ఏంటి మనకి ప్లెయిన్ టెక్స్ట్. సో ఫస్ట్ మనం తీసుకున్న ప్లెయిన్ టెక్స్ట్ ఏంటి, ఫస్ట్ వెక్టర్ యొక్క ప్లెయిన్ టెక్స్ట్ వచ్చేసరికి ఇదే కదా, అంటే 0 19. ఓకేనా. కే ఇది అవుతుంది అంటే ఫస్ట్ వెక్టర్కి ప్లెయిన్ టెక్స్ట్ అనేది ఇది అవుతుంది. దాని యొక్క కీ అనేది మొత్తం మూడిటికి కూడా సేమే. సో mod 26. ఇప్పుడు ఏంటి మనకి మల్టిప్లికేషన్ తెలుసు కదా, 2 మ్యాట్రిక్స్ అని తీస్తే మల్టిప్లికేషన్ ఎలా చేస్తాం, 2 × 0 + 3 × 19. ఇప్పుడు సెకండ్ రో 3 × 0 + 6 × 19 mod 26. సో ఇక్కడ ఎంత, 2 × 0 అంటే 0, 3 × 19 అంటే 57. అదేవిధంగా ఇక్కడ కూడా 6 19s అంటే 114 mod 26. ఇప్పుడు ఇండివిజువల్గా అంటే 57 mod 26 ఎంత వచ్చింది, రిమైండర్ 5 వచ్చింది. సో మనం ఎప్పుడైతే మోడ్ చేస్తున్నామో అంటే అర్థం ఏంటి, 57 అనే దాన్ని 26 చేత డివైడ్ చేసినప్పుడు మనకు ఒక పర్టికులర్ రిమైండర్ అనేది వస్తుంది కదా, ఆ రిమైండర్నే మనం ఇక్కడ తీసుకుంటాం. ఓకేనా. సో మోడ్ అంటే ఎప్పుడైతే మోడ్ అని అడుగుతామో మనం అక్కడ రిమైండర్ అనే దాన్ని కన్సిడర్ చేసుకుంటాము. ఓకేనా. సో 57 mod 26 అంటే రిమైండర్ వచ్చేసరికి 5, 114 mod 26 అంటే రిమైండర్ వచ్చేసరికి 10. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ మన ఆల్ఫాబెట్స్ నెంబర్స్ దగ్గరికి వెళ్ళిపోతే 5 అనే నెంబరు ఏ ఆల్ఫాబెట్కు ఉంది, సో ఎఫ్కు ఉంది. అదేవిధంగా 10 అనే నెంబర్ ఏ ఆల్ఫాబెట్కు ఉందంటే కేకు ఉంది. ఓకేనా. సో అప్పుడు ఇదేమవుతుంది, ఈ యొక్క పర్టికులర్ ప్లెయిన్ టెక్స్ట్ యొక్క అంటే ఏటీ అనే ప్లెయిన్ టెక్స్ట్ యొక్క సైఫర్ టెక్స్ట్ ఏమవుతుంది, ఎఫ్కే అనేది అవుతుంది. సో అర్థమైంది, ఒక ప్లెయిన్ టెక్స్ట్ తీసుకున్నాము, ఒక సైఫర్ టెస్ట్ ఇక్కడ వరకు ఒక కీ ఏం తీసుకున్నాం, ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో ఇక్కడ ఏం తీసుకున్నాము, ఏటీ అనే దాన్ని నెంబర్స్ తీసుకున్నాము, మనకు ఆల్రెడీ కీ తెలుసు. సో ఈ ఫార్ములాలోనే మనం సబ్స్టిట్యూట్ చేస్తాము. సో మల్టిప్లికేషన్ చేస్తాము, వచ్చిన వాల్యూస్కి మోడ్ ఫైండ్ అవుట్ చేస్తాము, ఏవైతే వాల్యూస్ వచ్చాయో వాటి యొక్క లెటర్స్ అనేది రాసుకుంటాం, అవి సైఫర్ టెస్ట్. ఓకేనా. సో ఇది ఫస్ట్ వెక్టర్. అదేవిధంగా సెకండ్ వెక్టర్ ఇక్కడ ఏముంది, టీఏ ఉంది. సో టీఏ యొక్క వాల్యూస్ తీసుకుంటాము. సో ఆ ఫార్ములాలో కీని ఈ యొక్క ప్లెయిన్ టెస్ట్ని, సో ఈ పర్టికులర్ దానికి ఇది ప్లెయిన్ టెస్ట్ అవుతుంది. సో mod 26. సో మల్టిప్లికేషన్ చేస్తాము, సేమ్ ఏదైతే వాల్యూ వచ్చిందో దానికి ఇండివిజువల్గా మనం మోడ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే రిమైండర్స్ వస్తాయి. ఈ యొక్క పర్టికులర్ వాల్యూస్ యొక్క లెటర్స్ ఏమైతే ఉన్నాయో అవి ఈ ప్లెయిన్ టెస్ట్ యొక్క సైఫర్ టెస్ట్ అవుతాయి. సో సేమ్ అదేవిధంగా థర్డ్ వెక్టర్ కూడా తీసుకుంటాం. థర్డ్ వెక్టర్ కూడా తీసుకుంటే మనకు ఒక పర్టికులర్ సైఫర్ టెక్స్ట్ అనేది, అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము, గ్రూప్ ఆఫ్ లెటర్స్ అనే వాటిని ఇండివిజువల్గా మనం ఏం చేస్తున్నాం, ఎన్క్రిప్ట్ చేస్తున్నాం. సో మనం తీసుకున్న ప్లెయిన్ టెక్స్ట్ అనేది అటాక్ అని అయితే మనకు వచ్చిన సైఫర్ టెక్స్ట్ ఏంటి, ఫస్ట్ దానికి ఎఫ్కే, నెక్స్ట్ ఇక్కడ ఎంఎఫ్ఐఓ, ఎఫ్కే ఎంఎఫ్ఐఓ అని వచ్చింది. సో ఇక్కడ వరకు వచ్చింది అంటే మనం ఏంటి, ఎన్క్రిప్ట్ ప్రాసెస్ అనేదాన్ని చేస్తాం, అంటే ప్లెయిన్ టెక్స్ట్ అనే దాన్ని సైఫర్ టెక్స్ట్గా కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తామంటే టు డీక్రిప్ట్ అంటే ఏం చేస్తున్నాము, ఏదైతే సైఫర్ టెక్స్ట్ ఉందో దాన్ని మళ్ళీ తిరిగి మనం ప్లెయిన్ టెక్స్ట్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాము. ఓకేనా. సో ఇప్పటి వరకు ప్లెయిన్ టెస్ట్ని సైఫర్ టెస్ట్గా కన్వర్ట్ చేస్తాం, ఇప్పుడు సైఫర్ టెస్ట్ అనేదాన్ని ప్లెయిన్ టెస్ట్గా కన్వర్ట్ చేసుకుంటున్నాం. సో దీనికి కూడా ఒక ఫార్ములా ఉంది, ఏంటి, P = K ఇన్వర్స్ C mod 26. ఓకేనా. మరి ఇక్కడ K ఇన్వర్స్ అన్నారు కదా, K ఇన్వర్స్కి ఫార్ములా ఏంటి, K ఇన్వర్స్కి ఫార్ములా ఏంటి అంటే K ఇన్వర్స్ = D ఇన్వర్స్ ఇంటూ adjoint K. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి
మనకి సైఫర్ టెస్ట్ ఏమని వచ్చింది, మనకి C = FK MF I1 వచ్చింది. సో మనం ఇక్కడ D ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ D అంటే ఏంటి, సో డెట్ కదా. సో D = మనకి నార్మల్గా ఏంటి ABCD ఫార్మాట్లో ఉంటాయి. 2/2 మ్యాట్రిక్స్ అంటే ABCD ఫార్ములాలో ఉంటాయి. అప్పుడు మనకి ఫార్ములా ఏంటి, డెట్కి ఫార్ములా ఏంటి AD - BC. సో ఇలాగ 2/2 మ్యాట్రిక్స్లో ఉంటే డెట్కి ఫార్ములా వచ్చేసరికి D = AD mod AD - BC. ఓకేనా. సో ఇది మోడ్ కాదు, డెట్ అని అంటాము. డెట్ AD - BC. సో D = ఇక్కడ ఏంటి మనకి ABCD ప్లేస్లో ఏమున్నాయి 2 3 3 6 ఉన్నాయి. సో AD అన్నాం కదా. సో 2 × 6 అంటే ఎంత 12 మైనస్ BC అంటే 3 × 3 అంటే ఎంత 9. సో 12 - 9 అంటే ఎంత 3. సో D యొక్క వాల్యూ ఎంత వచ్చింది మనకి 3 అని వచ్చింది. ఫైండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ డిటర్మినెంట్. మనకేమొచ్చింది D వచ్చింది, కానీ మనకు కావాల్సింది ఏంటి D ఇన్వర్స్ కావాలి. అంటే D యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది కావాలి. సో దాని యొక్క ఫార్ములా వచ్చేసరికి D × D ఇన్వర్స్ కాంగ్రుయెంట్ 1 mod 26. సో మనం ఆల్రెడీ కాంగ్రుయెన్స్ అనే కాన్సెప్ట్ చెప్పుకున్నాం. సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కాంగ్రుయెన్స్ అనే కాన్సెప్ట్ చెప్పుకున్నప్పుడు ఏమని నేర్చుకున్నాము. సో ఇక్కడ దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే D × D ఇన్వర్స్ mod 26 = 1 mod 26. అంటే మనం D × D ఇన్వర్స్ mod 26 చేసినప్పుడు ఏదైతే రిమైండర్ వస్తుందో అది, నెక్స్ట్ 1 mod 26 చేస్తే ఏదైతే రిమైండర్ వస్తుందో అది, ఈ రెండు రిమైండర్స్ కూడా ఈక్వల్ అయితే అది కాంగ్రుయెన్స్ అయినట్టు. ఓకేనా. ఇక్కడ ఏమని చెప్తుంది కాంగ్రుయెంట్ అంటే 3 ఈక్వల్స్ అని ఉంటాయి అన్నమాట, = అని. సో ఇక్కడ ఈ సింబల్ పెట్టారు కాబట్టి అంటే దీని యొక్క రిమైండర్ దీని యొక్క రిమైండర్ ఈక్వల్ అని అర్థం. సో ఇక్కడ 1 mod 26 అంటే 1 mod 26 అంటే ఏంటి, ఎప్పుడు కూడా ఇక్కడ ఏదైతే ఈ ప్లేస్లో ఏదైతే నెంబర్ అనేది ఉందో అది ఇక్కడ ఉన్న నెంబర్ కన్నా చిన్నదైతే మనము డైరెక్ట్గా ఆన్సర్ ఇదే తీసేసుకుంటాం. ఓకేనా. సో 1 చిన్నదా 26 చిన్నదా, 1 చిన్నది కాబట్టి డైరెక్ట్గా మనం ఆన్సర్ అనేది 1 అని రాసేయచ్చు. లేదు ఇక్కడ 2 ఉంది 3 ఉంది 4 అప్ టు 25 వరకు ఏమున్నా కూడా ఆన్సర్ ఇక్కడ ఏదైతే ఇస్తున్నామో అదే అవుతుంది. 26 కన్నా పెద్దదైతే అప్పుడు మనము మోడ్ అనేది చేసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ 1 mod 26 అంటే ఎంత వచ్చింది మనకి, ఇక్కడ 1 అని చెప్పుకున్నాం. సో ఇక్కడ దీని యొక్క రిమైండర్ అనేది 1. ఎప్పుడు కాంగ్రుయెన్స్ అవుతుందని చెప్పాను, ఈ రిమైండర్ ఈక్వల్ అయితే కాంగ్రుయెన్స్ అని చెప్పాను, అవునా. సో ఇక్కడ ఆల్రెడీ కాంగ్రుయెన్స్ సింబల్ ఉంది కదా, అంటే ఇక్కడ 1 అయింది అంటే దీని యొక్క వాల్యూ కూడా ఏమవ్వాలి 1 అవ్వాలి. అర్థమవుతుంది. కాంగ్రుయెన్స్ అంటే ఏంటంటే ఇది = ఇది, అంటే ఈ రిమైండర్ ఈ రిమైండర్ అవ్వాలి. ఇక్కడ దీని రిమైండర్ ఆల్రెడీ మనకు తెలిసిపోయింది 1 అని. సో ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది, సో అక్కడ కూడా 1 రావాలి. కాంగ్రుయెంట్ అవ్వాలంటే అక్కడ కూడా 1 రావాలి. సో మనకి ఇక్కడ 1 అనేది ఎప్పుడు అవుతుంది, సో ఇక్కడ D ఉంది కదా, D ప్లేస్లో మనం ఏంటి 3 అనే వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 3 × D ఇన్వర్స్. సో ఈ D ఇన్వర్స్ ప్లేస్లో ఏ వాల్యూ అయితే సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ రిమైండర్ అనేది 1 వస్తుంది. సో జాగ్రత్తగా గమనించినట్లయితే మనకి ఇక్కడ ఏమని తీసుకోవచ్చు, సో ఇక్కడ 26 ఉంది కాబట్టి అయితే ఇక్కడ 1 అని తీసుకుంటే మనకి 1 వచ్చింది, అవునా. సో ఇక్కడ ఆల్రెడీ మనకి 3 ఉంది కాబట్టి ఇంక ఇది 1 అయ్యే ఛాన్స్ లేదు. మరి ఇంకే ఛాన్స్ ఉంది ఇక్కడ, ఒకవేళ ఈ ప్లేస్లో కనుక 27 ఉండుంటే, సో 27 ఉండుంటే సో 27 mod 26 అనేది ఎంత అవుతుంది 1 అవుతుంది, అవునా. సో ఇక్కడ 27 అనే దానికి 26 చేస్తే 26 1s are 26. అప్పుడు ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది 1 కదా వస్తుంది, అవునా. సో ఇలా అయినా పర్వాలేదు, లేదంటే 26 అనే దాన్ని 1 తోటి డివైడ్ చేసినప్పుడు 26 zeros 0 అయితే ఇక్కడ మనకి రిమైండర్ ఎంత వచ్చింది 1 అయినా వచ్చింది. అంటే ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి 1 రావడానికి. సో ఇక్కడ మనకి 1 రావాలి అంటే ఇక్కడ 1 అయినా ఉండాలి, లేదంటే 27 అయినా ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ 3 అనే నెంబర్ ఉంది కాబట్టి ఇంకా 1 వచ్చే పాసిబిలిటీ లేదు. మరి ఇంకేమి రావచ్చు అంటే 27 రావచ్చు. 27 రావచ్చు అంటే 3 9s are 27. ఓకేనా. సో అంటే ఈ D ఇన్వర్స్ ప్లేస్లో మనం 9 కానీ అప్లై చేస్తే అప్పుడు ఇక్కడ రిమైండర్ అనేది 1 వస్తుంది. సో అందుకనే మనం ఇక్కడ D ఇన్వర్స్ ప్లేస్లో ఏమని తీసుకున్నాం 9 అని తీసుకున్నాము. అర్థమవుతుందా. సో కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు.
ఓకేనా. సో 3 డి ఇన్వర్స్ అనేది ఎందుకు తీసుకున్నాం అర్థమైంది కదా. ఇక్కడ రిమైండర్ అనేది 1, ఇక్కడ 1 వచ్చింది కాబట్టి ఇక్కడ 1 రావాలి. ఇక్కడ 1 రావాలి అంటే 2 పాసిబిలిటీసే ఉన్నాయి, 1 లేదా 9. సో 1 అనేది ఇంకా అవ్వడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఇంకా 9 అనేది అని తీసుకుంటాం. ఓకేనా. సో నౌ వి ఫైండ్ అడ్జసెంట్. సో ఇక్కడ ఆల్రెడీ డి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు అడ్జాయింట్ కే అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏంటి మనకి ఏ ఈక్వల్ టు ఏబిసిడి అనేది ఉంది కదా. సో దానికి అడ్జాయింట్ ఏ అనేది ఏమవుతుందంట డిఏ. అంటే ఇక్కడ ఏ డి అనేది ఉన్నాయి కదా డయాగ్నల్స్లోన, ఆ రెండు కూడా ఏమవుతున్నాయి అంటే ప్లేసెస్ ఎక్స్చేంజ్ అవుతున్నాయి. ఇది ఎప్పుడు అవుతుంది అంటే ఓన్లీ 2/2 మ్యాట్రిక్స్ అయినప్పుడు మాత్రమే ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాము. అదే 3/3 కానీ 4/4 కానీ మ్యాట్రిక్సెస్ ఉంటే మనం కోఫాక్టర్స్ అనే వాటిని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. సో 3/3 కానీ 4/4 అయి ఉంటే వాటికి మనం కోఫాక్టర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాము. అది ఆల్రెడీ మనం చిన్న క్లాసెస్ నుండి నేర్చుకుంటుంది కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడం డేటాకి. సో ఒకవేళ 2/2 మ్యాట్రిక్స్ అయితేనే ఈ ఫార్ములా అనేది అప్లై అవుతుంది. ఈ ఏడి అనేది డయాగ్నల్స్గా ఉన్నాయి కదా, అవి ప్లేసెస్ ఎక్స్చేంజ్ అవుతాయి డిఏ కింద. ఈ బీసీ అనేవి ప్లేసెస్ మారవు కానీ వాటి ముందు మైనస్ అనేవి పెడతాం. సో ఇక్కడ 2 3 3 6 అనే కే కదా, మనకి కీ వాల్యూ ఏంటి ఇక్కడ ఆల్రెడీ తీసుకున్నాం కదా 2 3 3 6 కీ వాల్యూ. సో దానికి ఇక్కడ ఏబిసిడి అనుకుంటే ఏడి ప్లేస్లు ఏమవుతాయి ఎక్స్చేంజ్ అవుతాయి. అడ్జాయింట్ కే వచ్చేసరికి ఏడి ప్లేస్లు ఎక్స్చేంజ్ అవుతాయి, అదేవిధంగా బీసీ ప్లేస్ల ముందున మైనస్లు అవుతాయి. సో 6 -3 -3 2 అనేది అవుతుంది. ఇక్కడ మనకి మైనస్లు ఉన్నాయి కదా. సో బిఫోర్ డిక్రిప్షన్ వీ హ్యావ్ టు రిమూవ్ నెగిటివ్ వాల్యూస్. అంటే మనకి నెగిటివ్ వాల్యూస్ అనేవి తీసుకోరు కాబట్టి మనం ఏం చేస్తాము నెగిటివ్ వాల్యూస్ అనేవి మనం అవాయిడ్ చేయాలి, అంటే రిమూవ్ చేయాలి. సో రిమూవ్ చేయాలి అంటే వాటికి ఏవైతే నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయో వాటికి 26 అనేదాన్ని యాడ్ చేయాలి. సో 6 -3 -3 ఉంది కదా, అక్కడ +26 తోటి యాడ్ చేస్తాం. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది 6 23 23 2 అవుతుంది. అర్థమవుతుందా నేను ఏం చేస్తున్నానో. సో ఒక్కసారి మళ్ళీ చెప్తాను చూడండి. డీక్రిప్ట్ ప్రాసెస్లోనే మనకు ఒక ఫార్ములా ఉంది. సో అందులోనే కే ఇన్వర్స్ అనేది ఉంది. ఆ కే ఇన్వర్స్ అనేది దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇంకొక ఫార్ములా ఉంది. సో ఈ ఫార్ములాలో డి ఇన్వర్స్ ఉంది. ఆ డి ఇన్వర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ డి ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత డి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ డి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అడ్జాయింట్ కే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ అడ్జాయింట్ కేకి ఫార్ములా ఇది. సో మనం ఇప్పుడు అడ్జాయింట్ కే అనేదాన్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనం అడ్జాయింట్ కే ఫైండ్ అవుట్ చేస్తాము, డి ఇన్వర్స్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ని తీసుకొని వెళ్ళి ఈ కే ఇన్వర్స్ ఈక్వల్ టు డి ఇన్వర్స్ ఇంటూ అడ్జాయింట్ కే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో డి ఇన్వర్స్ ఎంత అని చెప్పుకున్నాం 9 ఇంటూ అడ్జాయింట్ కే ఎంత 6 23 23 2. సో ఈ రెండింటికి కూడా ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తాం. 6 9 6 54 9 23 207. సో ఈ విధంగా మనము ఏం చేస్తాం మల్టిప్లికేషన్ చేస్తాం. అంటే ఇప్పుడు మనకి కే ఇన్వర్స్. సో ఇక్కడ కే ఇన్వర్స్ అనేది 54 207 207 18 వచ్చింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి వాల్యూ కూడా 26 కన్నా ఎక్కువే ఉంది, అవునా. సో మనకి ఎప్పుడు కూడా 25. సో మనకి ఆల్ఫాబెట్స్ ఏంటి 0 to 25 అన్నాం కదా. సో 25 కన్నా అన్ని చిన్నవే ఉండాలి. ఇక్కడ ఇది చిన్నదే ఉంది కానీ మిగతా 3 కూడా పెద్దగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ దీనికి మనం mod 26 అనేది అప్లై చేస్తాము. నార్మల్గా అయితే కే ఇన్వర్స్ దగ్గర ఇక్కడ mod 26 అనేది అవసరం లేదు, కానీ ఇక్కడ ఉన్న ప్రతి వాల్యూ కూడా 25 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ దానికి mod 26 అనేదాన్ని అప్లై చేస్తున్నాము. సో mod 26 అనేది అప్లై చేస్తే 54 mod 26 రిమైండర్ 2 207 mod 26 రిమైండర్ 25 18 mod 26. సో 18 అనేది చిన్నది కాబట్టి 26 కన్నా డైరెక్ట్ 18 వచ్చేస్తుంది. ఓకేనా, అర్థమైందా. సో ఎందుకు తీసుకున్నా మళ్ళీ mod 26 ఫార్ములా లేదు కదా, మళ్ళీ ఎందుకు తీసుకున్నా నీకు కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. సో ఇది కే ఇన్వర్స్. ఓకే కదా. సో మన ఇక్కడ ఏంటి కే ఇన్వర్స్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు కే ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫార్ములాలో అప్లై చేద్దాం. ఇక్కడ మనకి ఏంటి సైపటస్ తెలుసు ఎఫ్కే ఎంఎఫ్ ఐఓ అని. ఇప్పుడు ఏం తీసుకుంటాం ఇందాక ఎలా అయితే వెక్టర్స్ రూపంలో తీసుకున్నామో ఇప్పుడు ఇది కూడా అలాగే ఇదొక వెక్టర్ ఇదొక వెక్టర్ ఇదొక వెక్టర్. ఓకేనా. ఇప్పుడు ఎఫ్కే వెక్టర్, ఎఫ్కే యొక్క వాల్యూస్ ఏంటి 5 10. ఓకేనా. సో మనకి ఫార్ములా ఏంటి పి ఈక్వల్ టు కే ఇన్వర్స్ సి mod 26. సో కే ఇన్వర్స్ యొక్క మనకి ఏంటి ఇది వచ్చింది కదా, సో అది రాసుకుంటాం. అదేవిధంగా సి సైపటెస్ట్ ఇది mod 26. సో సేమ్ ఇందాక ప్లెయిన్ టెక్స్ట్కి ఏదైతే చేస్తామో అదే ప్రాసెస్ చేస్తాం, మనకు ఒక పర్టికులర్ వాల్యూస్ వస్తాయి. సిమిలర్లీ సెకండ్ వెక్టర్ కూడా చేసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ కే అక్కడ కే తీసుకున్నాం అంటే డైరెక్ట్గా మనకి ఏదైతే కీ వాల్యూ వచ్చిందో అదే తీసుకుంటాం. ఇక్కడ కే ఇన్వర్స్ని తీసుకుంటున్నాము.
ఓకేనా. సో ఆ కే ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇదంతా ప్రాసెస్, ఇంకా అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా థర్డ్ వెక్టర్ కూడా ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ప్లెయిన్ టెస్ట్ ATTACK అటాక్ అనే ప్లెయిన్ టెస్ట్ మళ్ళీ మనకి వచ్చేస్తుంది. ఓకేనా, అర్థమైందా హిల్ సైఫర్ అనేది ఎలాగో. సో ఉన్నవి 2 ఫార్ములాస్, సైఫర్ టెస్ట్ కోటి, ప్లెయిన్ టెస్ట్ కోటి. కానీ ప్లెయిన్ టెస్ట్లోకి వచ్చేసరికి కే ఇన్వర్స్కి ఒక ఫార్ములా ఉంటుంది, నెక్స్ట్ డి ఇన్వర్స్కి ఒక ఫార్ములా ఉంటుంది. ఈ 3 గుర్తుపెట్టుకుంటే మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఒకటే. సైఫర్ టెస్ట్కి, ప్లెయిన్ టెస్ట్కి ప్రాసెస్ అంతా కూడా ఒకటే. అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే వన్ టైం ప్యాడ్. సో ఈ వన్ టైం ప్యాడ్ ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది అన్రీడబుల్ సైఫర్ అన్నమాట. అంటే రీడబుల్ కాదు, అన్రీడబుల్. అంటే కీ అనేది సేమ్ యాజ్ లెంత్ ఆఫ్ మెసేజ్. అంటే మనం కీ ఎంతైతే లెంత్ తీసుకుంటున్నామో సేమ్ మెసేజ్ లెంత్ కూడా అంతే ఉంటుంది. మనం తీసుకునే కీ అనేది కూడా ర్యాండమ్గా తీసుకోవచ్చు, పర్టికులర్గా ఇదే తీసుకోవాలని ఏం లేదు, ఏదైనా తీసుకోవచ్చు. అదేవిధంగా మన మెసేజ్ అనేవి ఏంటి, 0s 1s బైనరీ టైప్లో ఉంటాయి. నెక్స్ట్ వన్స్ ఆ కీ ఈజ్ యూజ్డ్ ఇట్ ఈస్ డిస్కార్డెడ్. అంటే ఒకసారి యూజ్ చేసిన కీ అనేది మళ్ళీ మనం యూజ్ చేయం. ఇక్కడ ఎన్క్రిప్షన్కి ఒక ఫార్ములా ఇచ్చారు, ఏంటి, ప్లెయిన్ టెక్స్ట్ ఎగ్జార్ కీ. సో ఇదేంటి ప్లస్ సింబల్ కాదు, ఎగ్జార్ సింబల్ కీ. సో ఈ ప్లెయిన్ టెస్ట్కి కీకి మనం ఎగ్జార్ ఆపరేషన్ చేస్తే మనకి ఎన్క్రిప్షన్ అయినట్టు అనమాట. అంటే ప్లెయిన్ టెస్ట్ అనేది ఎన్క్రిప్షన్ అయినట్టు, అంటే సైఫర్ టెస్ట్లోకి కన్వర్ట్ అయినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఈ విధంగా ఉంది కదా. నార్మల్గా ఇలా కాకుండా మీకు ఈజీగా అర్థం అవ్వడానికి ఏంటి, సో మీకు ఇందాక ఆల్ఫాబెట్స్ తీసుకోమని చెప్పాను కదా, ఏంటి 0 నుండి 25 వరకు ABCD అలా తీసుకోమని. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ABC అని తీసుకున్నారు, అదేవిధంగా DEF. సో ఇది ఏంటనుకుంటారంటే ప్లెయిన్ టెస్ట్ అనుకోండి. నెక్స్ట్ ఈ DEF వచ్చేసరికి ఏంటనుకుంటారంటే కీ అనుకోండి. ఇది కీ, ఇది ప్లెయిన్ టెస్ట్ అనుకోండి. సో ఈ ఫస్ట్ ఉన్నది ఏంటి, ఏ కదా. సో ఈ ఏకి నెక్స్ట్ ఇక్కడ ఉన్న D ఏంటి, D యొక్క వాల్యూ ఎంత, 0 1 2 3. సో ఈ 3 ఉంది కదా. సో ఈ రెండింటికి ఏం చేస్తారంటే ఎగ్జార్ ఆపరేషన్ చేస్తారు. ఓకేనా. సో ఎగ్జార్ ఆపరేషన్ చేయగా మనకు ఒక పర్టికులర్ వాల్యూ అనేది వస్తుంది. సో 0 0 0. సో ఇక్కడ ఏంటి 0 1 1 కదా. సో మనకి ఎగ్జార్ ఆపరేషన్ ఫార్ములా ఏంటి అంటే, సో ఎప్పుడైతే 2 వాల్యూస్ కూడా ఈక్వల్గా ఉంటాయో అప్పుడు డైరెక్ట్గా దాని వాల్యూ అనేది 0. ఎప్పుడు కూడా 2 వాల్యూస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయో అప్పుడు దాని యొక్క వాల్యూ అనేది 1. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందా. సో ఎప్పుడూ కూడా ఎగ్జార్ ఆపరేషన్లో ఏంటంటే 2 వాల్యూస్ ఈక్వల్గా ఉంటే అది ఏంటవుతుంది అంటే 0 అవుతుంది. 2 వాల్యూస్ డిఫరెంట్గా ఉంటే వాల్యూ వచ్చేసరికి 1 ఉంటుంది. సో మనకి ఇక్కడ ఒక పర్టికులర్ వాల్యూ అనేది వచ్చింది కదా. సో ఎగ్జార్ ఆపరేషన్ చేశాక ఇది ఏమవుతుంది అంటే ఈ పర్టికులర్ ఏ యొక్క సైఫర్ టెస్ట్ అవుతుంది. అంటే ఈ ప్లెయిన్ టెస్ట్ ఏ యొక్క సైఫర్ టెస్ట్ ఏమవుతుంది, D అవుతుంది. నెక్స్ట్ బీకి కూడా సేమ్ తీసుకుంటాం. బి యొక్క నెంబర్ ఎంత, 0 0 1. నెక్స్ట్ ఈ యొక్క నెంబర్ ఎంత మనకి 4. సో 1 0 0. సో ఇక్కడ రెండు డిఫరెంట్ కాబట్టి 1 0 0 అంటే ఈక్వల్ కాబట్టి 0 1 0 అంటే రెండు డిఫరెంట్ వాల్యూస్ కాబట్టి 1 1 0 1 కాబట్టి 1. సో 1 0 1 అంటే 5 వచ్చింది. అంటే బి ప్లేస్లో మనకి సైఫర్ టెస్ట్ ఏమొచ్చింది, F1 వచ్చింది. అదేవిధంగా సికి చేస్తాం. సి యొక్క వాల్యూ ఎంత మనకి, సో సి యొక్క వాల్యూ 2. నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ యొక్క వాల్యూ ఎంత, 5. సో 0 1 అంటే రెండు డిఫరెంట్ కాబట్టి 1 1 0 అంటే రెండు డిఫరెంట్ కాబట్టి 1. ఇక్కడ కూడా రెండు డిఫరెంట్ కాబట్టి 1 అంటే 7 అనేది వచ్చింది. సో 7 అంటే ఏంటి, FGH. సో హెచ్ అనేది మనకి సి యొక్క సైఫర్ టెస్ట్ అవుతుంది. సో మనము ABC అనే ప్లెయిన్ టెస్ట్ తీసుకుంటే మనకి వచ్చిన ఈ ఫార్ములా ద్వారా మనకు వచ్చిన సైఫర్ టెస్ట్ ఏంటి, DFH. అర్థమైందా. వన్ టైం ప్యాడ్ అంటే ఏంటంటే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కసారే చేస్తున్నాము, మళ్ళీ యూజ్ చేసిన కీనే మళ్ళీ యూజ్ చేయట్లేదు, ఒక్కసారే యూజ్ చేస్తున్నాం. అర్థమవుతుందా. ఇక్కడ ABC అని తీసుకున్నాం అనుకోండి. సో ABC అని తీసుకుంటే ఇక్కడ DEF. ఓకేనా. మెసేజ్ నెక్స్ట్ తీసుకున్న కీ రెండు లెంత్ కూడా ఈక్వల్గా ఉండాలి, అప్పుడే అవుతుంది. ఫస్ట్ ఏదైతే తీసుకున్నామో ఏకి డీకి ఒకసారి చేస్తాం, బీకి ఈకి ఒకసారి, సికి ఎఫ్కి ఒకసారి. సో ఈ ఆపరేషన్ అనేది చేస్తాం. చేసిన తర్వాత మనకు ఒక వాల్యూ అనేది వస్తుంది. ఆ వాల్యూస్ ఏంటంటే మనం తీసుకున్న ప్లెయిన్ టెస్ట్ యొక్క సైఫర్ టెస్ట్, అంతే. ఇంకా ఇందులో చెప్పడానికి ఏమీ లేదు. ఇది వన్ టైం ప్యాడ్. సో ఈ యొక్క వన్ టైం ప్యాడ్ తోటి మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్స్ అనేవి అయితే కంప్లీట్ అయిపోవడం జరిగింది.
సో నెక్స్ట్ మెథడ్స్ వచ్చేసరికి ఏంటి అంటే ట్రాన్స్పోజిషన్ టెక్నిక్స్. సో మనకి ట్రాన్స్పోజిషన్ టెక్నిక్స్ అంటే ఏంటంటే ఇప్పటివరకు ఏం చేసాము, సో ఒక ప్లేస్ నుండి అంటే ఒక ప్లేస్లోన ఆ వాల్యూకి బదులు ఇంకొక వాల్యూ అనేదాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో మీనింగ్ అదే కదా, సబ్స్టిట్యూట్ టెక్నిక్స్ అనేవి ఇప్పటివరకు చూసాం. సబ్స్టిట్యూట్ అంటే ఏంటి, ఒక ప్లేస్లో ఆ ప్లేస్ అంటే ఆ వాల్యూకి బదులు ఇంకొక వాల్యూ అనే దాన్ని పెట్టాం. ఇక్కడ ఏంటి, ఇన్ ట్రాన్స్పోజిషన్ టెక్నిక్స్ దెర్ ఈస్ నో రీప్లేస్మెంట్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే ఇక్కడ రీప్లేస్మెంట్ అనేది జరగదు. మరి ఏం జరుగుతుందంటే వి విల్ రీఅరేంజ్ ద క్యారెక్టర్స్ పొజిషన్స్. we will apply some sort of permutation on the plain text letters. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ ఆ యొక్క లెటర్స్ అనే వాటిని రీప్లేస్ చేయట్లేదు కానీ ఆ యొక్క పొజిషన్స్ అనేవి రీఅరేంజ్ చేస్తున్నాము అంటున్నాం. సో ఇక్కడ 2 టైప్స్ అనేవి ఉన్నాయి. ఒకటి రైల్ ఫెన్స్ టెక్నిక్, ఇంకోటి వచ్చేసరికి రో ట్రాన్స్పోజిషన్ సైఫర్. సో ఇక్కడ రైల్ ఫెన్స్ టెక్నిక్, నెక్స్ట్ వచ్చేసరికి రో ట్రాన్స్పోజిషన్ సైఫర్ అంటే ఏంటంటే ఇన్ దిస్ ద ప్లెయిన్ టెక్స్ట్ ఈస్ బ్రిటన్ డౌన్ యాజ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ డయాగ్రాఫ్ and then read off a sequence of rows. For example, all the best for exams అని ఒక్క నేను ప్లెయిన్ టెక్స్ట్ అనేది తీసుకున్నాను. ఏంటి, ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. ఓకేనా, ఎగ్జామ్స్కి ఆల్ ద బెస్ట్ అని చెప్తున్నాను. టు ఎన్క్రిప్ట్ దిస్ విత్ రైల్ ఫెన్స్ ఆఫ్ డెప్త్ 2. సో ఇక్కడ మనం ఏం తీసుకున్నాం అంటే డెప్త్ అనేది 2 వరకు తీసుకున్నాం. ఓకేనా, సో డెప్త్ అనేది 2 వరకు తీసుకున్నాం కాబట్టి 2 లైన్స్ మాత్రమే ఉన్నాయి. లేదు నేను డెప్త్ అనేది 3 తీసుకుంటే 3 లైన్స్ అనేవి వస్తాయి. ఓకేనా, సో ఇక్కడ 2 తీసుకున్నాం కదా. సో ఎలా రాసుకుంటాము అంటే ఏఎల్ అనేది మనం ఇక్కడ ఏంటి డయాగ్నల్గా రాసుకుంటున్నాం. ఓకేనా, సో ఈ రెండు ఏంటి డయాగ్నల్గా ఉన్నాయి. ప్రతి దాంతో కూడా ఎలా ఉన్నాయి అంటే డయాగ్నల్గా ఉన్నాయి. సో మనం చదివేటప్పుడు ఇలాగే చదవాలి. ఓకేనా, సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. అర్థమైంది, ఎలా రాసుకున్నాను అర్థమైంది కదా. సో ఈ విధంగా రాసుకుంటే మనకేంటి అంటే మనం తీసుకున్న ప్లెయిన్ టెక్స్ట్ అనే దాన్ని ఈ విధంగా రాసుకుంటాము. డెప్త్ 2 అన్నారు కాబట్టి 2 లైన్స్లో రాసుకున్నాం. డెప్త్ 3 అయితే 3 లైన్స్లో రాసుకుంటాము. ఈ విధంగా ALLT. ఓకేనా, కంటిన్యూస్గా రాయాలి. ఇప్పుడు మన సైఫర్ టెక్స్ట్ ఏమవుతుంది, మనం తీసుకున్న ప్లెయిన్ టెక్స్ట్కి ఈ విధంగా రాసుకున్నాము. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ మన సైఫర్ టెక్స్ట్లోకి ఎలా కన్వర్ట్ చేస్తున్నాము, సో ఫస్ట్ రో ఏదైతే ఉందో అది ఫస్ట్ రాసుకోవాలి. సో ఏముంది ALHBSFRXM. ఇప్పుడు మళ్ళీ సెకండ్ లైన్ LTEETOEAS. ఓకేనా, ఈ విధంగా రాసుకుంటే ఇదే మనకి సైఫర్ టెక్స్ట్. ఓకేనా, మనం తీసుకున్న ప్లెయిన్ టెక్స్ట్ని ఇలా డయాగ్నల్గా రాసుకొని దాన్ని ఫస్ట్ రో ఫస్ట్ రాసి సెకండ్ రో తర్వాత రాస్తే అదే మనకి సైఫర్ టెక్స్ట్. అదే మనకి రైల్ ఫెన్స్ టెక్నిక్, అంతకన్నా ఏం లేదు. ఓకేనా, సో ఇక్కడ ఒక నోట్ అనేది ఉంది చూసారా, ఇది మెయిన్గా ఎక్కడ యూజ్ చేస్తారంటే యూజ్డ్ ఫర్ షార్ట్ మెసేజెస్ ఓన్లీ. ఇది లాంగ్ మెసేజెస్కి యూజ్ చేయము, షార్ట్ మెసేజ్కి మాత్రమే యూజ్ చేస్తాము. అండ్ ఇది వచ్చేసరికి ఈజీ టు బ్రేక్ బై ద అటాకర్స్. అంటే ఇది అంత సెక్యూరిటీ అనేది దీనికి ఉండదంట. అంటే ఈజీగా అటాకర్స్ చేత ఇది ఏమైపోతుంది అంటే బ్రేక్ అయిపోతుంది. అంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేసేస్తారు అన్నమాట ప్లెయిన్ టెక్స్ట్ ఏంటి అనేది. ఓకేనా, సో ఇది దీని యొక్క డిసడ్వాంటేజెస్. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. సో అర్థమైంది కదా రైల్ ఫెన్స్ టెక్నిక్ అంటే ఏంటో. సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే రో ట్రాన్స్పోజిషన్ సైఫర్. సో ఇక్కడ ఏంటి, వి రైట్ ద మెసేజెస్ ఇన్ ఎ రెక్టాంగులర్ row by row and read the messages of column by column but permute the order by column. అంటే ఇక్కడ ఎలా రాస్తామంట, సో ఇక్కడ ఏంటి వి రైట్ ద మెసేజెస్ అంటే మనం మెసేజెస్ అనేవి రెక్టాంగులర్లోన రో బై రోగా రాస్తామంట. కానీ చదవడం మాత్రం ఎలా చదువుతామంట, కాలం బై కాలంగా చదువుతామంట. సో ఇక్కడ చూద్దాం మరి ఏంటి అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కీ అనేది తీసుకుంటాం కదా, ఒక కీ అనేది. ఆ కీ అనేది ఏంటి అంటే ఇంటీజర్ వాల్యూ అనేది అని తీసుకుంటాము. అది కూడా ఎలా అంట యూనిక్ డిజిట్. అంటే మనం తీసుకున్న వాల్యూనే తీసుకోకూడదంట, యూనిక్ డిజిట్ అనేదనే తీసుకోవాలి. సో ఎన్నైనా తీసుకోవచ్చు కానీ యూనిక్ డిజిటే. సో యూనిక్ డిజిట్ అంటే 0 to 9 వరకే కదా. దాని తర్వాత ఇంకా ఏ వాల్యూ తీసుకున్నా మనకు అది మళ్ళీ మనం తీసుకున్న దాంట్లో రిపీట్ అయినట్టే. సో 0 to 9 వాల్యూస్ అనేవి మాత్రమే ఉండాలి. అది కూడా ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే ఉండాలి కీలోన. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్లెయిన్ టెక్స్ట్ అనేది ఏమని తీసుకున్నాం, ఇందాక తీసుకుంటున్నాము ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ అని తీసుకున్నాము. సో కీ వచ్చేసరికి ఏంటంటే ఏమైనా తీసుకోవచ్చు, ఎన్నైనా తీసుకోవచ్చు అని చెప్పాను కదా. సో ఆర్డర్లో తీసుకోవాలని లేదు. మరి ఎలా తీసుకున్నాను, 4 3 1 2 5 6 7 అని తీసుకున్నాను.
సో ఇక్కడ చూసారా, ఇక్కడ నేను ఒక బాక్స్, ఒక రెక్టాంగులర్ బాక్స్, ఒక మ్యాట్రిక్స్ రూపంలో ఒకటైతే నేను ఇక్కడ ఒకటి ప్రిపేర్ చేసుకున్నాను. ఎలా ప్రిపేర్ చేసుకున్నానంటే ఫస్ట్ లైన్లోన కీ అంతా రాసేస్తాను. ఏంటి 4 3 1 2 5 6 7 అనేది కీ అంతా రాసేస్తాను. ఓకేనా. సో ఇక్కడ మన కీ అయితే ఎంతైతే తీసుకున్నామో అది మనకి మ్యాట్రిక్స్ యొక్క సైజ్ అవుతుంది. సో ఇక్కడ ఎన్ని తీసుకున్నాను, మొత్తం 7 తీసుకున్నాను. 7 4 తీసుకున్నాను అనుకోండి, 4 వరకే సైజ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏదైతే ప్లేన్ టెస్ట్ తీసుకున్నానో అది రాస్తాను. ఏంటి, రో బై రో, అది కూడా ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అని దాన్ని ఫిల్ చేయాలి. అంటే ఇటు నుండి ఇలాగా ఫిల్ చేసుకొని రావాలి. ఇక్కడ ఫినిష్ అయిపోయాక మళ్ళీ ఇక్కడ నుండి రావాలి. ఏఎల్ ఆల్ ద, మళ్ళీ ఇక్కడికి బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్, ఇక్కడతో అయిపోయింది. మళ్ళీ ఇక్కడ 5 6 7 దగ్గర మనకి ఖాళీ అనేది ఉండిపోయింది. ఎప్పుడైతే ఖాళీ ఉండిపోతాయో ఆ ఖాళీ అయిపోయిన ప్లేస్లోనే మనం ఇంకేదైనా రాసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ లేని ఏవైనా కూడా మనం ఇక్కడ మళ్ళీ రాసుకోవచ్చు. సో ఇక్కడ నేను WYZ అనేదాన్ని రాసుకున్నాను. వీటిని ఏమి అంటారంటే డమ్మీ బిట్స్, లేదంటే డమ్మీ క్యారెక్టర్స్, డమ్మీ లెటర్స్, ఏదైనా అనొచ్చు అన్నమాట. సో ఇవన్నీ కూడా మనం డమ్మీగా తీసుకుంటున్నాం, ఆ ప్లేస్ ఖాళీగా ఉంచడం ఇష్టం లేక. ఇప్పుడు ఎలా చదువుతాం, సో ఇక్కడ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, వి రైట్ ద మెసేజెస్ ఇన్ ఏ రో బై రో అంటే ఇక్కడ ఎలాగా రో బై రో రాసాము. చదివేటప్పుడు ఎలా చదవాలని చెప్పాను, కాలం బై కాలం చదవాలని చెప్పాను కదా. సో ఆ కాలం బై కాలం అంటే అది సైఫర్ టెక్స్ట్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. సో ఇక్కడ ఫస్ట్ మనకు వచ్చిన నెంబర్ ఏంటి, 1 అనేది ఫస్ట్, అవునా. సో 1 తాలూకా వాల్యూస్ ఏంటి ఉన్నాయి, కాలంలోనా, కాలం చూడాలి. ఇలా అయితే రో అంటారు, ఇలా అయితే కాలం అంటారు. సో ఫస్ట్ కాలం అంటే ఈ విధంగా చూడాలి, ఈ విధంగా చదవాలి. అంటే ఫస్ట్ LTM ఇది ఫస్ట్ది, తర్వాత 2 TFS, తర్వాత 1 2 తర్వాత 3 ఉంది కాబట్టి 3 LSA, తర్వాత 4 AEX, తర్వాత మళ్ళీ 5 దగ్గరికి. అదవుతుంది. ఎలా తీసుకుంటున్నావు, మనం తీసుకోవడం కీ ఆర్డర్గా తీసుకోలేదు, కానీ మనం చదివేటప్పుడు సైఫర్ టెక్స్ట్లో కన్వర్ట్ చేసేటప్పటికి మాత్రం ఆర్డర్లోనే తీసుకుంటున్నాము. 5 వచ్చేసరికి HOWERYBEZ. అర్థమైందా, సైఫర్ టెస్ట్కి ఎలా కన్వర్ట్ చేస్తానో. ప్లెయిన్ టెస్ట్ అనేది మనం ఈ విధంగా తీసుకుంటాము, దాన్ని ఈ యొక్క మ్యాట్రిక్స్ కీ తోటి ఇలా రాస్తాము. సైఫర్ టెస్ట్ అనేది కాలం బై కాలము మనం రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్, సో దీనికి కూడా ఒక నోట్ అనేది ఉంది. ఇట్ కెన్ ఈజీలీ అండర్స్టూడ్ బై ద అటాకర్స్ యూజ్డ్ ఫర్. సో ఇది కూడా ఈజీగా అండర్స్టూడ్ అయిపోతుంది అటాకర్స్కి. అదేవిధంగా ఇది కూడా షార్ట్ మెసేజ్కి మాత్రం యూజ్ చేస్తాం. సో మరి ఎప్పుడు ఇట్ కెన్ బి మేడ్ మోర్ సెక్యూర్ బై పర్ఫార్మింగ్ మోర్ దెన్ వన్ స్టేజ్ ఆఫ్ ట్రాన్స్పోజిషన్. సో ద రిజల్ట్ విల్ బి అ మోర్ కాంప్లెక్స్ పర్ముటేషన్. సో మరి ఇక్కడ ఈ రైల్ ఫెన్స్కి నెక్స్ట్ వచ్చేసరికి రో ట్రాన్స్పోజిషన్ రెండింటికి కూడా ఈజీగా అటాకర్స్ అనే వాళ్ళు చదివేస్తారు కదా. మరి ఎలాగ మోర్ సెక్యూర్ అనేది ఎలా అందించాలి అంటే ఏంటంటే, సో ఇక్కడ మనం ఒకసారి ప్లెయిన్ టెస్ట్ తీసుకున్నాం, దానికి ఒకసారి సైఫర్ టెస్ట్ చేస్తాం, అప్పుడు మనకి ఇంకా ఈజీగానే కదా ఉంటుంది. అదే మళ్ళీ దీనికి ప్లెయిన్ టెక్స్ట్ అంటే దీన్ని ఇప్పుడు ఏదైతే మన సైఫర్ టెస్ట్ వచ్చిందో దీన్నే మళ్ళీ మన ప్లెయిన్ టెక్స్ట్ అనుకొని దాన్ని మళ్ళీ ఈ ప్రాసెస్లో రాసుకొని దానికి మళ్ళీ మన సైఫర్ టెక్స్ట్ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ దాన్ని ప్లెయిన్ టెస్ట్ అనుకొని మళ్ళీ దానికి ఈ ఫార్మాట్లో రాసుకొని, అంటే మనం చేసిన ప్రాసెస్నే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే, అంటే ఒకసారి రైల్ ఫెన్స్ అప్లై చేసాము, మళ్ళీ దానికే 2-3 టైమ్స్ మళ్ళీ మళ్ళీ రైల్ ఫెన్స్ అనేది అప్లై చేస్తే అప్పుడు మళ్ళీ అటాకర్ అనేవాడికి ఆ యొక్క ప్లెయిన్ టెస్ట్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేసుకోవడం కష్టమవుతుంది. అదేవిధంగా రో ట్రాన్స్పోజిషన్ కూడా సేమ్. సో మనం ఇక్కడ ఒక్కసారే కదా మనం ప్రాసెస్ అనేది చేస్తున్నాం, దీన్నే మళ్ళీ మనం ప్లెయిన్ టెస్ట్ అనుకొని మళ్ళీ కీకి అలాగే రాసుకొని మళ్ళీ ప్లెయిన్ టెస్ట్ ఇలా రాసుకొని దాన్ని మళ్ళీ సైఫర్ టెస్ట్లో కన్వర్ట్ చేసి ఆ సైఫర్ టెస్ట్ వచ్చిన దానికి మళ్ళీ ప్లెయిన్ టెస్ట్ అనుకొని ఆ ప్లెయిన్ టెస్ట్ని మళ్ళీ మనము ఈ యొక్క రో ట్రాన్స్పోజిషన్ అప్లై చేసి మళ్ళీ దాన్ని సైఫర్ టెస్ట్ అప్లై చేస్తే అది కూడా ఏమవుతుంది, వెరీ కాంప్లెక్స్ అవుతుంది. అయితే ఈ యొక్క పర్టికులర్ దానికే రైల్ ఫెన్స్ అనేది 2-3 టైమ్స్ అప్లై చేయాలి, లేదంటే ఈ సెకండ్ దానికి 2-3 టైమ్స్ రో ట్రాన్స్పోజిషన్ అప్లై చేసుకోవచ్చు. ఇది 2 మెథడ్స్. థర్డ్ మెథడ్ వచ్చేసరికి ఒకసారి రైల్ ఫెన్స్ అప్లై చేసి సెకండ్ టైం రో ట్రాన్స్పోజిషన్ అప్లై చేయొచ్చు, లేదు ఒకసారి రో ట్రాన్స్పోజిషన్ అప్లై చేసి సెకండ్ టైం మళ్ళీ దానికి వచ్చిన ప్లెయిన్ టెస్ట్కి వచ్చిన సైఫర్ టెస్ట్ని ప్లెయిన్ టెస్ట్ అనుకొని రైల్ ఫెన్స్ టెక్నిక్ అనేది సెకండ్ టైం అప్లై చేయొచ్చు. అప్పుడు మళ్ళీ మనకి సెక్యూరిటీ అనేది స్ట్రాంగ్ అవుతుంది, అటాకర్స్ అనేవాళ్ళు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోలేరు ప్లెయిన్ టెస్ట్ అనేదాన్ని.
ఓకేనా, అర్థమైందా? సో ఇది ట్రాన్స్పోజిషన్ టెక్నిక్స్. సో ఆ ట్రాన్స్పోజిషన్స్లోనే కీలెస్ ట్రాన్స్పోజిషన్ సైఫర్, నెక్స్ట్ కీడ్ ట్రాన్స్పోజిషన్ సైఫర్ అని 2 టాపిక్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఏంటంటే సింపుల్ ట్రాన్స్పోజిషన్ సైఫర్ విచ్ వీఆర్ యూజ్డ్ ఇన్ ద పాస్ట్. అంటే ఇందులోనే ఏంటంటే కీలెస్ అంటున్నాము అంటే ఇందులోనే కీ అనేదాన్ని యూజ్ చేయం. అదే కీడ్ ట్రాన్స్పోజిషన్ సైఫర్ అంటే అందులోనే కీ అనేదాన్ని యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఏంటంటే కీలెస్ కాబట్టి ఇందులో కీ అనేది ఉండదు. ఇందులోనే 2 మెథడ్స్ అనేవి ఉంటాయి. అందులో ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి ఏంటి అంటే ఫస్ట్ రాసేటప్పుడు కాలం బై కాలం రాసుకొని వెళ్తాం, చదివేటప్పుడు రో బై రోగా అంటే సైఫర్ టెస్ట్లోకి ట్రాన్స్మిట్ చేసేటప్పుడు కన్వర్ట్ చేసేటప్పుడు రోగా రాస్తాం. అంటే మనం ఎలాగా కాలమ్స్ అంటే ఇవి, రోస్ అంటే ఇవి కదా, రాసేటప్పుడు కాలం వైజ్గా రాస్తాము, సైఫర్ టెస్ట్లోన మనం కన్వర్ట్ చేసేటప్పుడు రో వైజ్గా చదువుతాం అన్నమాట. ఓకేనా, అది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్కి వచ్చేసరికి ఏంటి, రాసేటప్పుడు రో బై రోగా రాస్తాము, చదివేటప్పుడు లేదంటే సైఫర్ టెస్ట్లో కన్వర్ట్ చేసేటప్పుడు కాలం బై కాలంగా కన్వర్ట్ చేస్తాం. ఓకేనా, సో ఈ రెండు కూడా దానికి రివర్స్ మాట. ఒకటి కాలంలో రాస్తే ఇంకొకటి రోగా రాస్తుంది, ఒకటి కాలం అంటే రివర్స్లో చదివితే ఇంకొకటి దానికి రివర్స్. అంటే ఈ రెండు కూడా అంటే ఈ రెండిట్లో ఏ మెథడ్ అయినా మనం యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే రో వైజ్గా రాస్తున్నాను, అంటే సెకండ్ మెథడ్ అనేదాన్ని అంటే ఈ సెకండ్ మెథడ్ అనేదాన్ని యూజ్ చేస్తున్నాను. అంటే రో బై రోగా రాసి కాలం బై కాలంగా సైఫర్ టెస్ట్లో కన్వర్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఎలాగా నేను తీసుకున్న ప్లేన్ టెస్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మీట్ మీ ఎట్ ద పార్క్ లేదంటే మీట్ మీ ఎట్ ద కాలేజ్, సమ్ ఏదైనా అనుకోండి, మీట్ మీ ఎట్ ద పార్క్ అనుకుందాం. సో ఇప్పుడు ఎలా రాసుకుంటాము అంటే MEET. సో మీట్ ఫస్ట్ది ఎంత ఉందో అంత సైజ్ తీసుకుంటాం మీట్. సో రో వైజ్గా నేను ఇక్కడ ఏంటి రో వైజ్గా అంటే రోస్ అంటే ఇవే కదా, కాలం అంటే ఇవి, రోస్ అంటే ఇవి. సో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఎప్పుడు కూడా మనం రోస్లోనే నింపేటప్పుడు అందులో వాల్యూస్ అనేవి రాసేటప్పుడు ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అనేది రాసుకొని వెళ్ళాలి. ఓకేనా, మీట్ మీ ఎట్ ద పార్క్. ఓకేనా, సో ఇక్కడతో ఆగిపోయింది కాబట్టి ఇక్కడతో ఆపేయచ్చు, ఇంకా ఇక్కడ ఫోర్త్ వన్ ఏం లేకపోయినా పర్వాలేదు. సో రాసుకున్నాం కదా అంటే ఏంటి రో బై రోగా రాసాం. ఇప్పుడు సైఫర్ టెస్ట్లో కన్వర్ట్ చేసేటప్పుడు ఎలా రాయాలని చెప్పాను, ఎలా చదవాలని చెప్పాను, కాలం బై కాలంగా చదవాలి. అంటే MMTA, ఓకేనా, EEHR, నెక్స్ట్ EAEK, TTP. ఓకేనా, సో సైఫర్ టెస్ట్లో కన్వర్ట్ అయిపోయింది. మనం తీసుకునే ప్లేన్ టెస్ట్ వచ్చేసరికి మీట్ మీ ఎట్ ద పార్క్ అయితే మనకు వచ్చిన సైఫర్ టెస్ట్ అనేది ఇది. ఓకేనా, ఇలాగైనా చేయొచ్చు, లేదంటే ఫస్ట్ మెథడ్ యూజ్ చేసి మనం రాసుకునేది ఎలా రాసుకోవచ్చు అప్పుడు అంటే అప్పుడు ఏంటి ఫస్ట్ కాలం వైజ్గా రాసుకున్నారు కాబట్టి MEET మీట్ మీ ఎట్ ద పార్క్. అప్పుడు ఈ విధంగా అవుతుంది. అప్పుడు ఏంటి అప్పుడు ఇక్కడ ఎలా చదవమని చెప్తున్నారు, రో బై రోగా చదవమంటున్నారు. అంటే MMTAEHR. సో సేమ్ ఇదే వస్తుంది, ఈ ప్రాసెస్ చేసినా సేమ్ ఒకేలా వస్తుంది. అంటే ఈ రెండిట్లో ఏదైనా చేయొచ్చు. సో ఇది కీలెస్ ట్రాన్స్పోజిషన్ సైఫర్. నెక్స్ట్ కీడ్ ట్రాన్స్పోజిషన్ సైఫర్ అంటే ఇందులో ఒక పర్టికులర్ కీ అనేదాన్ని యూజ్ చేస్తారు. ఓకేనా, సో కీ అనేదాన్ని యూజ్ చేస్తే ఇందులో కూడా 2 మెథడ్స్ ఉన్నాయి. ఏంటి, మనం ఏదైతే ప్లేన్ టెస్ట్ తీసుకుంటున్నామో దాన్ని ఎలా రాస్తామంట, రో బై రోగా రాస్తాము, చదివేటప్పుడు కాలం బై కాలంగా చదువుతాం. ఇదొకటైతే అనదర్ మెథడ్ ఈజ్ టు డివైడ్ ద ప్లేన్ టెస్ట్ ఇంటూ గ్రూప్స్ ఆఫ్ ప్రీ డిటర్మైన్డ్ సైజ్ ఇట్ కాల్డ్ బ్లాక్స్. అంటే ఏదైనా ఒక ప్లేన్ టెస్ట్ తీసుకుంటే దాన్ని ఏంటి గ్రూప్స్ కింద అంటే డివైడ్ అంటే బ్లాక్స్ కింద డివైడ్ చేయమంటున్నారు. ఆ బ్లాక్స్ కూడా ఏంటి ఫిక్స్డ్ సైజ్ అనమాట. ఫిక్స్డ్ సైజ్గా బ్లాక్ అంటే వాటిని గ్రూప్స్ కింద డివైడ్ చేసి వాటికి మనకి ఇక్కడ ఏం చేయమంటున్నారు చెప్తున్నారు, వాటికి పర్మిట్ చేయమని చెప్తున్నారు. సో వాటికి సపరేట్గా అంటే ఏ బ్లాక్ ఆ బ్లాక్ సపరేట్గా సైఫర్ టెస్ట్ అనేది అప్లై చేయమంటున్నారు, ఎన్క్రిప్ట్ చేయమంటున్నారు. సో ఈ మెథడ్ చూద్దాము, ఈ మెథడ్ చూద్దాం, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా, సో ఫస్ట్ మనం తీసుకున్న ప్లేన్ టెస్ట్ ఏంటి, సో మనం తీసుకున్న ప్లేన్ టెస్ట్ వచ్చేసరికి ఎనిమీ అటాక్ టునైట్ టు బాబ్. అంటే ఎనిమీ అనేవాడు ఈ రోజు రాత్రికి బాబ్కి ఏం చేస్తున్నాడు, అటాక్ చేస్తున్నాడు. ఎనిమీ అటాక్స్ టునైట్ టు బాబ్. సో ఇక్కడ ద కీ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ ఈజ్ అంటే ఈ కీ అనేది ఎన్క్రిప్షన్కి డీక్రిప్షన్కి కూడా యూజ్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే పర్ముటేషన్కి అంటారన్నమాట. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి, సో నేను తీసుకున్న కీ వచ్చేసరికి ఏంటి అంటే 31452 అనే కీ అనేది తీసుకున్నాను. సో 31452 అనే కీ సైజ్ తీసుకున్నాను కదా. ఇప్పుడు ఏంటి రాస్తాం, ప్లేన్ టెస్ట్ ఏదైతే ఉందో అది రాసుకుంటాం. ఎనిమీ ఎట్ అంటే ఏంటి అటాక్స్ కదా, సో అటాక్స్ టునైట్
టు బాబ్. సో ఇక్కడ ఒక ప్లేస్ మిగిలిపోయింది కదా, సో ఆ ప్లేస్లో మనకి ఇష్టం వచ్చిన వాల్యూ అంటే ఇందులో ఉండదు కాకుండా ఇంకేది రాసుకున్నా పర్వాలేదు. సో ఎక్స్ అనేది రాసుకున్నాను. ఓకేనా. సో రాసుకున్న తర్వాత ఇప్పుడు మనకి సైఫర్ టెస్ట్ ఏమవుతుంది, సో ఫస్ట్ సో ఇందాక ఆల్రెడీ మనం రో ట్రాన్స్పోజిషన్ సైఫర్ అనే టెక్నిక్ చూసాం కదా, సో సేమ్ కీడ్ ట్రాన్స్పోజిషన్ సైఫర్ కూడా అలానే ఉంటుంది. సో 1 అంటే ఇదే కదా, సో 1 ఏంటి NTSGB ఇది ఒకటి. సెకండ్ వన్ ఏంటి YCNTX. తర్వాత 3 EAKIO. 4 ETTHO MAOTB. సో ఈ కీడ్ ట్రాన్స్పోజిషన్ సైఫర్ నెక్స్ట్ వచ్చేసరికి ఆ యొక్క రో ట్రాన్స్పోజిషన్ సైఫర్ రెండు కూడా ఒకటే, కానీ నేమ్స్ ఒకటే మారుతున్నాయి. కాకపోతే ఇందులోనే ఇంకొక టెక్నిక్ కూడా ఉంది, ఏంటి డివైడ్ చేయమన్నారు కదా, సో అది కూడా చూద్దాం. సో సెకండ్ మెథడ్ వచ్చేసరికి టు డివైడ్ ద ప్లేన్ టెస్ట్ ఇంటూ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ అండ్ విత్ ఇన్ ద గ్రూప్ వీ కెన్ చేంజ్ ద లొకేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లేన్ టెస్ట్ వచ్చేసరికి మా కాలేజ్ నేమ్ అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్. సో అవంతి ఇన్స్టిట్యూట్ ఇంజనీరింగ్ ఈ 3 మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు ఏంటివి, అవంతి అనేది ఒక బ్లాక్, ఇన్స్టిట్యూట్ అనేది ఒక బ్లాక్, ఇంజనీరింగ్ అనేది ఒక బ్లాక్. అంటే ఇది ఒక ఫిక్స్డ్ సైజ్, ఇది ఒక ఫిక్స్డ్ సైజ్, ఇది ఒక ఫిక్స్డ్ సైజ్ తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేయమంటున్నారు, విత్ ఇన్ ద గ్రూప్ వీ కెన్ చేంజ్ ద లొకేషన్. అంటే మనం ఇక్కడ విత్ ఇన్ ద గ్రూప్లోనే మనం లొకేషన్స్ అనేవి చేంజ్ చేస్తున్నాము. ఇప్పటి వరకు ఏంటి, ఒక మ్యాట్రిసెస్లా ఫామ్ చేసుకున్నాము, ఆ మ్యాట్రిసెస్ అంతటినీ కూడా మనము ట్రాన్స్పోజిషన్ అనేది అప్లై చేస్తాం. ఇందులో మాత్రము విత్ ఇన్ ద గ్రూప్ అంటే ఇక్కడ ఏంటి అవంతి అని తీసుకున్నాను, సో ఇందులో మాత్రమే ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, ప్లేసెస్ అనేవి చేంజ్ చేశాను. ఇన్స్టిట్యూట్ అనే బ్లాక్ మళ్ళీ సపరేట్గా తీసుకొని అందులోన చేంజ్ చేస్తున్నాను. ఇంజనీరింగ్ అనేది తీసుకొని అందులో దానికి అది సపరేట్గా ట్రాన్స్పోజిషన్, అంటే అన్నీ కలిపి చేయట్లేదు, ఏ బ్లాక్కి ఆ బ్లాక్ లోపలే చేంజెస్ అనేవి చేస్తున్నాను. ఈ బ్లాక్లో వాల్యూ మళ్ళీ ఈ బ్లాక్లోకి, ఈ బ్లాక్లో వాల్యూ ఈ బ్లాక్లోకి అలాగా ట్రాన్స్పోర్ట్ అంటే అందులోకి ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. ఓకేనా. సో ఇదే కీడ్ ట్రాన్స్పోజిషన్లోన సెకండ్ టాపిక్. సో అర్థమైంది కదా ట్రాన్స్పోజిషన్. నెక్స్ట్ వచ్చేసరికి సబ్స్టిట్యూషన్ మెథడ్స్ అనేవి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.